సండే మార్నింగ్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉండింది కదా, అందుకని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినాం. ఇక్కడ కళ్ళు తెచ్చినామండి సిల్వర్లో దేవుడికి. మొక్క లాస్ట్ 1 year బిఫోరే మొక్కున్నాం. పాపకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వచ్చి మీకు కళ్ళు సమర్పిస్తామని, కానీ కుదరలేదు. ఇప్పటికైతే కుదిరింది. ఇక్కడ కళ్ళకి పూజ చేసేసి ఇంట్లో దేవుడికి పూజ చేసేసి బయలుదేరేస్తాం. చూడండి, పాపకి ఇప్పుడు కళ్ళు నుండి ఆ పింపుల్ వచ్చి బ్లడ్ వచ్చేసింది. భయం వచ్చేసింది. నేను ఎన్నిసార్లు మొక్కున్నానో దేవుడికి, నాకు పెట్టే దేవుడు నా బిడ్డకి ఏది పెట్టొద్దు అని. కానీ ఏం చేయలేం, కొన్నిసార్లు అలా అయిపోతుంది. పిల్లలకి ఏదైనా వస్తే చూడలేం కదండి. ఫస్ట్ పోయి ఆ పూజ సమర్పించేయాలి అనుకున్నాను. అభిషేకంకి ఇచ్చేసి అలానే ఆ కళ్ళు సమర్పించేసి ఇంటికి వచ్చేసినామండి. ఇదైతే నా డ్రెస్ చూడండి, ఇదే నేను టెంపుల్కి వేసుకున్నా. బాగుంది అనిపిస్తే లింక్ కావాలంటే చెప్పండి, నేను ట్యాగ్ చేస్తాను. ఇక్కడైతే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి. బాంబే చట్నీ విత్ పూరి. చాలా ఈజీ రెసిపీ, ట్రై చేయండి మీరు కూడా. కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు చిట్టుపట్టలు అడిగిన తర్వాత కొద్దిగా దంచిన వెల్లుల్లి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దీంతోనే వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వరకు వేపుకొని ఆలు వేసి బాయిల్డ్ ఆలు అండి ఉడకపెట్టుకున్నాను. పొటాటో యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి. ఆలులోనూ సాల్ట్ ఉంటుంది, శనగపిండిలోనూ సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇందులోనే ఇప్పుడు 1 స్పూన్ అంత శనగపిండికి ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలేకుండా మిక్స్ చేసి దీంతో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా కారం కోసం కారపొడి కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes వదిలితే చాలండి. మన రెసిపీ రెడీ అయిపోతుంది. బాంబే చట్నీ రెడీ అయిపోతుంది. దీంతో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేయటమే. ఇప్పుడు దీంతో పాటు వేడివేడి పూరి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కాంబినేషను. మీకు నార్మల్గా చపాతీ, దోశకు కూడా బాగుంటుందండి ఆ చట్నీ. ఒకే ఒక ఆలు అలా వేసి కూడా చేస్తారు. నాకైతే కొంచెం ఆలు ఎక్కువ ఉంటేనే ఇష్టం అవుతుంది. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలా శనగపిండి వేసి చేస్తే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు ఉంటుంది. మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. పూరి విత్ బాంబే చట్నీ, ఆలు బాంబే చట్నీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. లైక్ చేయండి. థ్యాంక్ యూ.